హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ది విషయాలు కవర్ చేయబోతున్నాం. సో అందులో అనుకోకుండా బిఫోర్ టైం ఒకటి పార్సల్ కూడా వచ్చేసింది, అది కూడా చూసేద్దాం. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ గైస్. సో ఇక్కడ మన 2 ట్యాంక్స్ వస్తున్నాయి ఈ ర్యాక్కి. సో బేసిక్గా రెండు ట్యాంక్స్ కూడా, ఇది 4 feet ట్యాంక్ వస్తుంది, ఇది 4 feet ట్యాంక్ వస్తుంది. సో టోటల్ 4 feet by 18 inches by 15 inches నేను పెడుతున్నాను, ఎందుకని ఈ మాత్రం గ్యాప్ పెడదాం అని చూస్తున్నాను. రీజన్ ఏంటంటే అయితే ఫిల్టరేషన్ కోసం, టాప్ ఫిల్టరేషన్ కోసం, లేదు అంటే అట్లీస్ట్ లైటింగ్ ఇవన్నిటికి కొంచెం స్పేస్ కావాలి, ప్లస్ హ్యాండ్ లాన్ పెట్టి ఏమైనా క్లీన్ చేయాలి అని ఏమైనా ఉంటే దానికోసం. అది ప్లేస్ లేకపోతే నాకు చాలా ఇష్యూ అయ్యేది. ఈ 2 ట్యాంక్స్ 18 inches అనమాట. ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు నాకు క్లీనింగ్ చాలా ఇబ్బంది అయ్యేది. సో దానివల్ల ఈ 2 షిఫ్ట్ చేసేయడం కారణం అక్కడ రీజన్ అది. సో అందుకు ఇక్కడ ఒక 4 feet ట్యాంక్ విత్ 15 inches హైట్, అంటే ఇది 12 inches హైట్. సో దీనికంటే కొంచెం ఈ మన ట్యూబ్ లైట్ లెవెల్కి వస్తుంది అంతే, 3 inches ఇంకా ఇంత పెరుగుతుంది. సో మనకి ఇంత గ్యాప్ ఉంటుంది అనమాట. సో మనం క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఏదైనా టాప్ ఫిల్టర్ పెట్టాలి అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు హాయిగా. సో ఈ ట్యాంక్ నేను అప్పుడే డిస్క్లోజ్ చేయను, ఇక్కడ ఏం యాడ్ చేయబోతున్నాం మనం ఫ్యూచర్లో. సో ఇంకోటి, ఇందులో ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ థర్మోకాల్ బాక్స్లో. సో ఇది ఈ మధ్యలో వీడియోస్లోనే యాడ్ చేస్తాను, అది మీరు చూద్దు అక్కడ ఏం చేస్తామో. సో బేసిక్గా ఈ ట్యాంక్కి మన ఫెరారస్ని యాడ్ చేయబోతున్నాం గైస్. సో మన ఫిరానస్ అని 7 ఫిరానస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ స్పెషల్గా ఫుల్ ప్లాంటెడ్ ట్యాంక్ చేయబోతున్నాను. సో ఇక అప్కమింగ్ వీడియోస్ అన్ని వాటి కోసమే అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆ 4 feet ట్యాంక్ ఎలా తేయడం అంతా నేను చూపిస్తాను. ప్లస్ బేసిక్గా ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ షాప్స్ విశాఖపట్నంలో, అది నేను కవర్ చేయబోతున్నా. అండ్ నాకు తెలిసి వైజాగ్ అంతకి ఆ షాప్లో ఎక్కడైతే మాన్స్టర్ ఫిషెస్ అయితే లేవు, అంత పెద్ద ట్యాంక్స్ కూడా లేవు. అండ్ నా పర్సనల్ నేను పెంచిన అలిగేటర్ గారు ఒక రెడ్ టైల్ క్యాట్ ఫిష్ లాస్ట్ ఇయర్ నేను అతనికి ఇచ్చేయడం అయింది, ఇప్పుడు అదే ట్యాంక్స్లో ఉన్నాయి. సో బేసిక్గా మనం నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళాక అది ఎంత పెద్దది అయిపోయిందో. సో నేను లాస్ట్ ఇచ్చినప్పుడు అలిగేటర్ గారు ఆల్మోస్ట్ 2 feet దగ్గరలో ఉండేది. అండ్ రెడ్ టైల్ అయితే ఆల్మోస్ట్ 1.5 feet పైన పెద్దదే ఉండేది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదంతా ఈ సైజ్ నేను అతనికి ఇచ్చాను, దీని మీద కొంచెం చిన్నగానే ఉండేది ఇచ్చాను, కానీ ఇప్పుడు అది 3x సైజ్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళాక మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తే మీకు చూపిస్తాను గైస్. సో ఓకే, మన పార్సల్ కూడా ఒకటి వచ్చింది, అది నేను చూపిస్తాను ఇప్పుడు. సో అది కవర్ చేద్దాం. సో నేను ప్లాన్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు బేసిక్గా ఇప్పుడు ముందు ఆన్లైన్ నుంచి నేను నా హోల్సేలర్స్ నుంచి తెప్పించేవాడిని, కానీ లేటంటే లిమిటెడ్ చాలా, అంటే ఒక 100 plants కానీ 50 plants కానీ అలాంటి ఫిట్టింగ్లు పెట్టేవారు. మనకు ఇప్పుడు అంత అవసరం లేదు. సో నేను చాలా లిమిటెడ్ ప్లాంట్స్తో నేను స్టార్ట్ చేయబోతున్నా. సో నేను బనీకాట్ నుంచి ఆర్డర్ పెట్టాను గైస్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ లైక్ రియల్లీ నిజం చెప్పాలి అంటే ప్లాంట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బనీకాట్లో. ఎవరైనా నేనైతే సజెస్ట్ చేస్తాను ఆన్లైన్లో. జస్ట్ ఏ ప్లాంట్ అయినా 40 rupees ఉంది, కొంచెం కాస్ట్లీ అయితే కొంచెం కాస్ట్లీ ఉంది, అది తప్ప చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ప్లాంట్స్ చాలా హెల్తీగా వస్తున్నాయి గైస్. సో మీకు చూపిస్తాను కొన్ని, ఫస్ట్ వీడియోస్లో అన్బాక్సింగ్ అంతా చూపిస్తా. నేను ఆల్రెడీ ముందే వీడియో తీస్తాను అనమాట, అది చాలా ఒక 2-3 days బ్యాక్ వచ్చింది. సో అన్బాక్సింగ్ అంతా చూపించి మీకు ఏం ప్లాన్స్ వచ్చాయో కూడా నేను చూపిస్తాను, అవి ఇప్పుడు ఎలాగ ఉన్నాయో కూడా నేను చూపిస్తాను. ప్లస్ ఇప్పుడు నేను అప్పుడే యాడ్ చేయను కదా, ట్యాంక్స్ అన్నీ రెడీ అయ్యి సెటప్ అయ్యాక ఇంకా 1 week పడుతుంది. అది అయ్యాక అప్పుడు ఆ పెద్ద ట్యాంక్ మనం యాడ్ చేయబోతున్నాం. సో అప్పుడు దాకా స్టే ట్యూన్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి, ఓకేనా? మీరు చూస్తున్నారు ప్లాంట్స్ అన్ని చాలా హెల్తీగా వచ్చాయి బనీకాట్ నుంచి. ఇక్కడ ఆల్రెడీ వాటికి రూట్స్తో పాటు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్బాక్సింగ్ అయిపోయాక నేను యాక్చువల్లీ ఫిరానా ట్యాంక్లో పెట్టాను, కానీ ఆ ఫ్లో వల్ల ఏమైందంటే
ప్లాంట్స్ పాడవుతున్నాయి. సో అందుకు నేను ఇక్కడ మార్చాను. సో ఇది మన ఒక ప్లాంట్, ఇది చాలా బాగా పెరుగుతుంది. ఈ కొన్ని 2 ప్లాంట్స్ ఆర్డర్ పెట్టినా, అంటే 2 పాట్స్ పెట్టాను ఆర్డర్ బేసిక్గా, కానీ చాలా బాగా ఇక్కడ గ్రోత్ వస్తున్నాయి. మన CO2 కూడా ఆల్రెడీ వర్కింగ్లో ఉంది గైస్. సో ఫైనలీ అది నాకు ఆ పార్ట్ దొరకడం, ఆ వాషర్ దొరకడం, అది సెట్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఫ్లో గట్ నేను తీసాను, ఎందుకని ఫిషెస్కి ఇబ్బంది అవుతుంది. సో ఫ్లో కూడా త్వరలో యాడ్ చేస్తా. ప్లస్ మన జావా ఫోమ్స్, ఇవి జావా ఫోమ్ ఫిలిపినా ఇది. సో ఇది కూడా ఆర్డర్ పెట్టాం. ఇది 3 పెట్టాను ఇది, కానీ ఒకసారి మనం డ్రిఫ్ట్ బోర్డ్లో పెట్టేసి అక్కడ పర్మనెంట్గా వెళ్ళిపోతాయి ట్యాంక్కి. సో ఇది మస్తు రెడీ అయిపోతాయి. అండ్ మన వాలసేరియా జైగంటియా ఇక్కడ ఉన్నాయి. సో బేసిక్గా ఇవి ఇలా పెరుగుతాయి. సో కటింగ్ అయ్యాక మీరు చూస్తున్నారు, నేను 1 వీక్ లాస్ట్ టైం కటింగ్ వీడియో చూసే ఉంటారు. సో ఇది 1 వీక్ పోయాక వీడియో. ఆల్రెడీ లీవ్స్ అప్పుడే గ్రోత్ చూడండి ఎంత పెద్ద వచ్చాయి. సో ఇప్పుడు గ్రోత్ కూడా చాలా పెరుగుతుంది. సో ఇదే జైగంటియా ప్లాంట్స్, ఇవి ఇక్కడ నేను తెచ్చి వేసాను అనమాట. సో మీరు ఇక్కడ నేను మాలియస్, మన ప్లాంటేస్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది ఖాళీ చేస్తాను. సో ఇవి ఒక 9 తెచ్చాను, ఇవి ఒక 3 తెచ్చాను, అవి ఒక 2 తెచ్చాను. సో అంటే పాట్స్ లెక్క చెప్తున్నాను గైస్, నేను ప్లాంట్స్ లెక్క కాదు. సో చాలా హెల్దీగా ఉన్నాయి. అవసరం అంటే మళ్ళీ ఒకసారి సెటప్ రెడీ అయిపోయింది అంటే అప్పుడు మళ్ళీ మనం ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చేద్దాం, ప్రాబ్లం లేదు. ఏమన్నా పఫర్ చూడండి, ఇక్కడ ఫుడ్ కోసం వెతుకుంటున్నారు వీళ్ళు. సో 6 పఫర్స్లో 5 పఫర్సే ఉన్నాయి ప్రస్తుతానికి. 6th పఫర్ నాకు కనిపించట్లేదు, అది ఏమైపోయిందో కూడా నాకు తెలియదు. అంటే చాలా చిన్న సైజ్ కదా గైస్. సో చనిపోయి ఉన్నాయి ఇవి, అంటే డికంపోజ్ అయిపోయి ఉంటుంది ఇందులో. సో అది మ్యాటరు. ఇంకా మన బ్రీడింగ్స్ అయితే ఇంకా ఏమీ అప్డేట్స్ లేవు ఇక్కడ. సో చూద్దాం. సెల్ అండ్ ఆఫ్ టాపిక్ అయిపోతున్నాను మళ్ళీ నేను, సారీ ఫర్ దాట్. ఆ మోటార్స్ ఆపాను నేను ప్రస్తుతానికి, ఏం లేదు, వీడియో తీస్తున్నాను కదా, నాకు ఏం వినిపించే ఆ వాయిస్ ఎక్కువ ఈ రెండిటికి. సో దానివల్ల. సో మన ఫైనలీ మన పిరానా ట్యాంక్స్కి ట్యాంక్ రెడీ అయిపోతున్నాం. చూసారా ఇవి ఎంత భయపడుతున్నాయో. అందరూ అంటారు ఇవి మమ్మల్ని కరుస్తాయని, ముందు ఇవే భయపడిపోతున్నాయి. వీళ్ళన్నిటికీ ఫుడ్ టైం అయిపోయింది, ఫుడ్ వేయాలి. ఓకే గైస్, ఓకే. సో వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తాను. పార్ట్ 1 అనుకుందాం ఇది. నెక్స్ట్ ఎలా నేను నా కొత్త అక్వేరియంస్ తేవడం, కొత్త షాప్ కవర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను షాప్ కవర్ చేయబోతున్నా. అండ్ లెజెండ్ గా చెప్తున్నాను గైస్, నెక్స్ట్ అప్కమింగ్ షాప్ అయితే చాలా మంది తెలుసు, చాలా మందికి తెలియదు కూడా, నాకు తెలిసిందాక. ఒకవేళ తెలీదు అంటే మీరు వెళ్ళి విజిట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అడ్రస్ అన్ని చెప్తాను. సో మాన్స్టర్స్ చాలా దారుణంగా కనిపిస్తాయి గైస్. సో అది అంతా మీరు వెళ్ళండి, విజిట్ చేయండి. నేను అడ్రస్ అంతా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఫర్ దాట్ ఫస్ట్ టైం నేను ఒక షాప్ వీడియో కూడా కవర్ చేయబోతున్నా. సో గైస్ ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ సపోర్ట్ నాకు అవసరం. అండ్ ఒక లాస్ట్ వీడియోకి, ఫీడింగ్ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్. హోప్ఫుల్లీ ఎవ్రీ వన్ ఆర్ లైకింగ్ ఇట్. ఇంకేదైనా యాడ్ చేయాలి, నాకు తెలుసు చాలా మంది రికమెండేషన్స్ వచ్చాయి నా జైంట్ గోరామి పైన. నేను త్వరలో యాడ్ చేస్తాను. ఈ సిరీస్ అయిపోయాక అవి యాడ్ చేస్తాను, లేదా మధ్య మధ్యలో కూడా యాడ్ చేస్తూ ఉంటాను. కంగారు పడకండి అందరూ. సో ఒక్కొక్క మీకు ఒకవేళ నచ్చితే చెప్పండి ఇప్పుడు కామెంట్స్ లో. ప్రతి ఫిష్ కి సెపరేట్ గా డీటెయిల్స్ చెప్పాలి అంటే, ఎక్స్ప్రెస్ చేయాలి అంటే చెప్పండి, చేసేద్దాం ఆ వీడియోస్ కూడా, ప్రాబ్లం లేదు. ఒక రీల్స్ లా చేద్దాం, సో దట్ మీకు ఎక్కువ టైం వేస్ట్ అంటే బోర్ కొట్టదు. ఎందుకని ఒక్కొక్క స్పీసీస్ కోసం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది, కానీ అన్ని కవర్ కూడా చేయలేము. సో మీకు బోర్ అవ్వకూడదని నేను ఒక రీల్ లా, అంటే ఏమంటారు దాన్ని, ఇన్స్టాగ్రామ్ అంటే రీల్ వచ్చేస్తుంది నాకు. ఇందులో షార్ట్స్ లానే తయారు చేసి పెడతాను. ఓకేనా? మళ్ళీ ఇల్లిగడ్డ నిద్ర లేచాడు ఇప్పుడే. లిల్లీ 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 ఓకే బాయ్ బాయ్ బోల్ దో బాయ్ చెప్తుంది. ఓకే ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోకి కంటిన్యూ చేద్దాం. బాయ్.